మీకు సినిమా ఇండస్ట్రీలో బయటకొచ్చిన తర్వాత వచ్చిన ఒక మెమరబుల్ కాల్ గాని, మెమరబుల్ అప్రిషియేషన్ గాని, మీరు ఎక్స్‌పెక్ట్ చేయని వ్యక్తుల నుంచి వచ్చిందేదైనా? యాస్. నేను చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పుకున్నాను. అంటే నేను ఇంటర్వ్యూస్ ఇచ్చింది చాలా ఏంటి, నేను ఇంటర్వ్యూస్ ఇచ్చిందే తక్కువ. అంటే నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్‌లో మెయిన్ ఇంటర్వ్యూస్‌లో చెప్పాను. వరుణ్ తేజ్‌ది డెబ్యూ మూవీ 'ముకుంద' ఓపెనింగ్ అండి. 'ముకుంద' ఓపెనింగ్ అప్పుడే స్టార్ మాలో 'సీతామహాలక్ష్మి' సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. అందులో నా క్యారెక్టర్ పేరు గోపాల్, 'సీతామహాలక్ష్మి'. అది స్టార్ మాలో చాలా పెద్ద హిట్ సీరియల్, చాలా పెద్ద హిట్ సీరియల్ అది. అప్పుడు మన రామానాయుడులో ఓపెనింగ్ అది మూవీ. నాగబాబు గారు ఈ పూజ హడావుడిలో ఉన్నారు. గబుక్కన బర్నీ అని పిలిచి, అన్నయ్య వచ్చారు, వెళ్ళి నువ్వు రిసీవ్ చేసుకుని తీసుకురా అని చెప్పి అన్నారు. నాకు ఒకందుకు సరదాగా ఉంది, ఒక లోపల టెన్షన్ నాకు. చిరంజీవి ఎవరు నేను వెళ్ళి ఆయన రిసీవ్ చేసి తీసుకురావాలి పైకి. నేను వెళ్ళిపోయాను. కిందకి దిగి వెళ్ళేటప్పటికి కారు వచ్చింది. కారులో చిరంజీవి గారు, సురేఖ మ్యామ్, అరవింద్ గారు ముగ్గురు దిగారు. దిగినండి నేను వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుని, సార్ రండి సార్ అని చెప్పాను. నన్ను చూసి, సురేఖ తిని మన గోపాల్ అని చెప్పి అన్నారు. గోపాల్ రోజు మనం చూస్తాం కదా గోపాల్ అని చెప్పంటే, సార్ గోపాల్ చాలా బాగా చేస్తావయ్యా, మెగాస్టార్ ఒక ప్రాజెక్ట్లో క్యారెక్టర్ పెట్టి పిలిస్తే అంటే ఒక ఆర్టిస్ట్ చాలా మందికి ఇన్స్పిరేషన్ కదండి ఆయన. ఎంతమంది హీరోలు మెగాస్టార్ ఒక సీరియల్లో క్యారెక్టర్తో నన్ను పిలిచారు అని చెప్పండి, అంతకన్నా బిగ్గెస్ట్ అవార్డ్ వేసి భుజమే చేశారు. ఎంత హ్యాపీనెస్ అండి. ఇంకా నాకు తెలియకుండా, నాకు ఒక పక్క బాడీ వణుకుతుంది, ప్లస్ తెలియకుండా కళ్ళ నీళ్ళు వస్తుంది. దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ ఎవర్ అండి. ఇంకా దాని మించిన కాంప్లిమెంట్ లేదు, దాని మించిన. ఇప్పుడు ఈరోజు కూడా చాలాసార్లు, దాని తర్వాత చాలాసార్లు కలిసాను అన్ని. ఇప్పుడు కూడా ఆయన గోపాల్ అని పిలుస్తారు. భరణి అని తెలుసు. నాగబాబు గారితో అడిగినప్పుడు భరణి అదే వస్తుంది పేరు. నన్ను పిలిచినప్పుడు మాత్రం గోపాల్ అని పిలుస్తారు ఆయన ఈరోజు కూడా. లాస్ట్ మంత్ నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళక ముందే సెప్టెంబర్ 6th వెళ్ళినట్టు నన్ను హౌస్లోకి. ఆగస్ట్లో కలిసాను అనుకుంటా. ఆగస్ట్లో కలిసాను. అప్పుడు కూడా గోపాల్ అని పిలిచారు.